తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహానాడు విజయవంతంగా సాగుతోందన్నారు. మంత్రి లోకేష్ ప్రకటించినట్లుగానే రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేస్తామని అంటున్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మహానాడు అట్టహాసంగా ప్రారంభం కావడం జరిగింది. గతం కంటే భిన్నంగా చూసినట్లయితే కనుక అవుట్డోర్ కాకుండా ఇండోర్లో హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతుంది. దాని నుంచి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ మేము ప్రకటిస్తామంటూ కూడా నారా లోకేష్ ప్రకటించిన దాని పట్ల తెలుగుదేశం పార్టీ వారు ఎటువంటి ఫీలింగ్ ఉందో కదా మనతో మాట్లాడటానికి డాక్టర్ షరీఫ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు, అది సాధ్యమైద్దా? సాధ్యమవుద్ది. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉద్యోగాల్లోనూ తెలుగుదేశం పార్టీ 33% మహిళలకు ఇచ్చింది, చేసి చూపెట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తారని బిల్లు తీసుకొస్తే ఆ బిల్లుని మరి ఇండియా కుటుంబం వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు అక్కడ మేము కమిట్ అయ్యాం, 33% మేము అమలు చేస్తామని. ఆ కమిట్మెంటే ఈనాడు బిల్లు పాస్ అయినా బిల్లు పాస్ కాకపోయినా ఇక్కడ మేము అమలు చేసి తీరుతామని చెప్పి ఈనాడు నారా లోకేష్ గారు బహిరంగంగా మహానాడులో ఒక ప్రతిపాదన పెట్టారు. మహానాడు దీన్ని ఆమోదించింది. అంటే ఎప్పుడు అవుట్డోర్లో మహానాడు జరుగుతూ లక్షల మంది పాల్గొంటుండేవాడు, ఈసారి ఇండోర్లో జరుగుతుంది కదా, ఏమన్నా జోష్ తగ్గిందా? జోష్ పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరి ప్రాంతంలో, ఎవరి ఊరిలో, ఎవరి ఏరియాలో వాళ్ళు అక్కడ కూర్చుని అక్కడ ఏవైతే ఉంటాయో మరి ఫంక్షన్ హాల్స్లో కూర్చొని చక్కగా ఏసీలో కూర్చుని 300 మంది రావాల్సిన చోట 1000 మంది వస్తున్నారు. ఆ రకంగా 1870 క్లస్టర్లో ఈనాడు సుమారుగా 6 లక్షల మంది వరకు ఈనాడు ఈ సమావేశాలను తిలకిస్తున్నారు. వాళ్ళు ఎవరు అటెండ్ అయ్యారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మరి టీడీపీ యాప్ ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ సమావేశం బ్రహ్మాండంగా జోష్తో మంచిగా జరుగుతుంది. అంటే గతంలో మహానాడు అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వచ్చేవాళ్ళు, ఈరోజు కేవలం ఇక్కడ పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక్కడ పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే ప్రసంగించట్లేదండి. దానిలో మండల పార్టీ అధ్యక్షులను కొందరు ఎన్నుకున్నాం, క్లస్టర్ వాళ్ళని కొందరు ఎన్నుకున్నాం, కొన్ని స్థాయిలో వాళ్ళని ఎన్నుకున్నాం, వాళ్ళందరినీ పిలిచాం, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. పొలిట్ బ్యూరోలో 3-4 తప్ప ఎక్కువ మంది మాట్లాడట్లేదు, అన్ని స్థాయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏదైతే మహానాడు ఇక్కడ పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం మూలంగా ఇంధనం కొరత ఉంది, ఇంధనం యొక్క నిల్వలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇంధనాన్ని పొదుపుగా వాడమన్నారు. చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు, మంత్రులు తన వాహనాలు తగ్గించుకున్నారు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు, సైకిల్ మీద వెళ్తున్నారు. అటువంటి తరంలో లక్షలాది మందిని వేలాది వాహనాల్లో తరలిస్తే మేము ఏదైతే అమలు చేయాలనుకుంటున్నాం పొదుపు అనే సూత్రాన్ని దానికి విరుద్ధంగా పోతే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ పోతాయి. కాబట్టి దీన్ని హైబ్రిడ్ సిస్టంలో ప్రజలు హర్షించే రకంగా, కార్యకర్తలు ఆనందంగా హ్యాపీగా వాళ్ళ ప్రాంతంలో తిలకించే రకంగా ఏర్పాట్లు చేశాం. అంటే జగన్మోహన్ రెడ్డి బుక్లెట్ రిలీజ్ చేశారు, వెన్నుపోటు అంటే చంద్రబాబు అనే విధంగా. ఆ బుక్లెట్ ప్రజల్లోకి వెళ్ళిద్దంటారా, వెళ్ళదంటారా? వాళ్ళదే వెన్నుపోటు. అలా వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం కాదు. అది కావాలని ఎప్పుడైతే ఆయన తాతగారు హత్య విధాంతం వచ్చిందో దాని మీద ఏవైతే మాట్లాడాడు, ఆయన మాట్లాడిన దాని మీద నేను మంచోడు కాబట్టి వదిలేశాను అనేటప్పటికీ ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏ రకంగా ఎంతమందిని చంపారనేది మరి ఈరోజు ఆ సంఘటనలన్నీ కూడా గుర్తు చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం పాత విషయాలు, చెప్పిన విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ప్రజలను వెన్నుపోటు పొడిచింది ఆయన. 151 స్థానాలు ఇస్తే ప్రజల్ని ఏం ఉద్ధరించావు, ఏం చేశాను, వ్యవస్థలను ధ్వంసం చేశావు, మరి ప్రభుత్వ వనరులను దోచుకున్నావు, అవినీతికి పాల్పడ్డావు. ఆ రకంగా చేసిన వాడివిను ఈరోజు ప్రజలనే నువ్వు మోసం చేశావు. కాబట్టి ప్రజలు 150 స్థానాలు బదులుగా 11 స్థానాలు కుదించారంటే ప్రజలు ఏ రక్షణ శిక్షించారు? చేసిన పొరపాటు మూలంగా కదా. కాబట్టి ఆయన గమనించాలి, అబద్ధాలు మాట్లాడొద్దు, ప్రజల యొక్క తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం మంచిది కాదని సందర్భం మనం చేస్తున్నాం. రాష్ట్రంలో మహానాడు పండుగ వాతావరణం జరుగుతుంది, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ చెబుతున్న పరిస్థితి. అలానే 33% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మహిళలకు అందిస్తుందంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, మెట్రో టీవీ, అమరావతి నుంచి.